బాపట్ల జిల్లా చీరాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ ధారణ ఆవశ్యకతపై గురువారం 1K వాక్ జరిగింది. న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, రవాణా శాఖ సిబ్బంది, న్యాయవాదులు, విద్యార్థులు 1K వాక్లో పాల్గొన్నారు. స్థానిక కోర్టు ఆవరణం నుండి పారాల సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని అధికారులు తెలిపారు. యాక్సిడెంట్ చేసుకొని జీవితాంతం డిజేబుల్ అంటే ఎట్లా మళ్ళీ కర్ర ఏదో పట్టుకొని లేదంటే మనల్ని ఎవరో నడిపించాలి, ఎవరో తినిపించాలి, ఇవన్నీ అవసరమా? లేదు. దేవుడు అవయవాలన్నీ మంచిగా కరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి ప్రొటెక్ట్ చేసుకోవాలి. నిర్లక్ష్యం అనేది పనికిరాదు. కష్టపడి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని మనకు సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం మరి నేషనల్ లెవెల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అందరికీ హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ధరించకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు రోడ్డు సేఫ్టీ మెథడ్స్ అనేవి ఫాలో అవ్వకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి మీరు అందరూ చాలా సేఫ్గా, మీరు కూడా అందరికీ మీకు తెలిసిన వారందరికీ ఎవరైనా రోడ్డు మీద హెల్మెట్ లేకపోతే పెట్టుకోండి, ఇలా కేసులు పెడతారంట. యాక్సిడెంట్స్ అయితే చాలా శిక్షలు అనేవి కఠినంగా ఉన్నాయి, ఫైన్ కూడా వేస్తారు. ఒకవేళ ఇన్ కేసు పొరపాటుగా మనుషులు కాబట్టి ఏదైనా జరిగితే అప్పుడు మనం చెప్పినట్టు పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి, డాక్టర్స్కి లిఫ్ట్ చేయాలి హాస్పిటల్కి. సో మీరు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ మిమ్మల్ని పంపించిన మీ ప్రిన్సిపల్ గారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదేశాల మేరకు హైకోర్టు డైరెక్షన్ తోటి చీరాల మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో 1K వాక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్, 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళప్పుడు కూడా హెల్మెట్ ధరిస్తే వాళ్ళ ప్రాణాలని జాగ్రత్తగా కాపాడుకోవచ్చని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో హెల్మెట్ అవగాహన సదస్సు అనే దాని మీద ఈరోజు 1K1 ర్యాలీ అనేది మేము నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా, ఇప్పుడు పోలీసు వారే కాదు, లాయర్లే కాదు, ఎడ్యుకేషన్ పీపులే కాదు, ప్రతి ఒక్క పౌరుడు కూడా 2 వీలర్ నడిపేటువంటి ప్రతి పౌరుడు కూడా హెల్మెట్ ధరించి బయటికి వెళ్తే సురక్షితంగా, కుటుంబం కూడా ఆలోచించకుండా మా ఇంట్లో వాళ్ళు ఇంటికి వస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. అట్లాగే డ్రంక్ చేస్తూ వాహనం నడపకూడదు, ట్రిపుల్ రైడింగ్ అనేది చేయకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ అందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి